ఏదో ఒక శుభముహూర్తంలో మంచి గడియల్లో అన్ని నిజాలు బయటకొస్తాయి. అన్నిటికీ మించి అర్చన జాతకం అత్తయ్య జాతకంతో కలిసింది. అది పెద్ద వింతలా ఉంది. అక్షయ్కు మాత్రమే ఉండవలసిన అటువంటి జాతకం అర్చనకు ఉండడం ఏ విధంగా సాధ్యమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ ముగింపు ఎలా ఉంటుందో చూద్దాం. నిద్ర లేపుదామనే వచ్చాను. బాగా అలసిపోయి పడుకున్నావు కదా అని నిద్ర లేపలేదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దాం. సరే మేడం, నన్ను మీ ఇంటికి తీసుకొచ్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన మధ్య థ్యాంక్స్లు ఎందుకులేమ్మా, తొందరగా వెళ్ళిరా. రేయ్, ఏంట్రా అలా ఉన్నావు? ఫోన్ చేస్తే ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఏమైందో చెప్పు రాహుల్. ఆ శ్రీకర్ గురించి నీకంతా చెప్పాను కదరా. అవును, నీకు మాయకు మధ్య వాడే అడ్డంగా ఉన్నాడని చెప్పావు కదా. అందుకే వాడి అడ్డం తప్పించుకుందామని వాడిని టార్గెట్ చేశాను. గుడిలో వాడికి స్పాట్ పెట్టాను. స్పాట్ పెట్టడం అంటే చంపబోయావా? అవును. చంపేశావా మరి? మిస్ అయ్యాడు. రా బాబా. అందుకే మూడౌట్గా ఉన్నాను. నిన్నెవరు చూడలేదు కదా? చూడలేదు. సీసీ ఫుటేజ్ లో కూడా దొరకవు కదా? దొరకను. దొరికావనుకో, ఆ ఎవిడెన్స్తో నిన్ను లోపలేస్తారు. ఆ విషయం మాయ వాళ్ళకి తెలిసిపోయి మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంత దూరం పోనివ్వనరా. మరి శ్రీకర్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాణ్ణి రెండో టార్గెట్లో లేపేద్దాం అనుకుంటున్నాను. రై, ఎందుకైనా మంచిది కొంచెం టైం తీసుకో. ఎందుకంటే శ్రీకర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పాటికి అలర్ట్ అయిపోయి ఉంటారు. ఆ అజ్ఞాత అగంతకుడు ఎవడై ఉంటాడని అందరి కళ్ళు నీ గురించి వెతుకుతూ ఉంటాయి. అందుకే కొంచెం టైం తీసుకోరా. అర్చన, ఏంటండి? నీకెందుకు ఈ పనులన్నీ? ఇటివు. అలవాటున్న పనులేనండి. అయ్యుండొచ్చు, కాని నువ్వు చేయకూడదు. చిన్న పిల్ల పనులు చేసేస్తుందని మీరేం అనుకోకండి. ఊరికే తిని కూర్చుంటే ఏమొస్తుంది? పొట్ట తప్ప. నేనేం ఫీల్ కాను, మీరేం ఫీల్ కాకండి. మనిద్దరం కలిసి పనులు చేసుకుందాం. నాకు ఊసిపోవాలి కదా. ఏంటలా చూస్తున్నారు? బామ్మలాగా ముదురు మాటలు మాట్లాడుతున్నానా? మాటకారినని మీకు ముందే తెలుసు కదా. మీరు మీ పని చూసుకోండి. తీసుకో. ఏంటవి? విడాకుల పేపర్స్. నువ్వు శ్రీకర్కి విడాకులు ఇచ్చేస్తే మేము శ్రీకర్కి వేరే పెళ్లి చేసుకుంటాం.
ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ వీటి గురించి పట్టించుకోవద్దు. విడాకులు కోరుతూ అప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఆ విషయం నాకు తెలుసు మేడం. శ్రీకర్ గారు కొన్ని విషయాల్లో ఎంతో మంచివారనిపిస్తారు, ఎటువంటి విషయాల్లో చెడ్డవారిలా కనిపిస్తారు. పెద్దవారంటే పంతాలకు పోయి ఇటువంటివి పట్టుకుని వచ్చిండొచ్చు. శ్రీకర్ సార్ అయితే వద్దనాలి కదా. ఒకసారేమో మీరు తనకు కావాలి అన్నట్టుగా ప్రవర్తిస్తారు, ఇంకోసారేమో మీరు తనకు అక్కర్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అమ్మ ప్రభావం అతని మీద ఉంది కదమ్మా, అందుకే అలా తయారయ్యాడు. అయితే మాత్రం తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి కదా. భార్యాభర్తల మధ్యకి రాకూడని పేపర్స్ ఇవి.